నేనైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పిండినైతే ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. పిండిని ఉండలు లేకుండా స్మూత్‌గా ఒకసారి కలుపుకొని టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే ఏసుకోవాలి. కొంచెం లైట్‌గా ఏసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసాక పిండినైతే స్మూత్‌గా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా నేనైతే ఇక్కడ పాలైతే వేయడం లేదు. వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి. ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసే వాళ్ళైతే పిండిని స్మూత్‌గా కలుపుకొని కాచి చల్లార్చిన పాలనైతే వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా స్మూత్‌గా అయితే కలుపుకోవాలి. అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి పగుళ్ళు వచ్చేస్తాయి. లోపల ఉడకకుండా కూడా ఉంటుంది చాలామందికి. నేనైతే ఫస్ట్ అయితే చాలా సార్లు అయితే చేశాను. పిండినైతే కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసాక ఇలా చిన్న చిన్న ఉండలాగా అయితే చేసుకోవాలి. మరీ పెద్ద సైజు అయితే చేసేయకండి. మనమైతే పాకంలో వేస్తాం, ఫ్రై చేస్తాం కాబట్టి సైజ్ అనేది అయితే పెరుగుతుంది. మీరైతే చిన్న సైజు అయితే చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టుగా స్మూత్‌గా అయితే చేయాలి. మనమైతే బాల్స్‌లా చేసుకున్నాక బాల్స్ అనేది అయితే గట్టిగా చేస్తే పిండి అనేది అయితే మధ్యలో ఉండిపోయి లోపల ఉడకకుండా అయితే ఉంటుంది. స్మూత్‌గా చేయడం వల్ల పగులు లేకుండా సాఫ్ట్‌గా అయితే వస్తుంది గులాబ్ జామ్. మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టగానే అయితే వేసేయాలి. ఆయిల్ వీటెక్కాక వేసామంటే అవి పగుళ్ళు టైప్ అయితే వచ్చేస్తుంది. మనకు రౌండ్గా అయితే ఉండవు. పగుళ్ళు వచ్చేసి అయితే విరిగిపోతాయి. ఆయిల్ వీటెక్కగానే అస్సలు వేయకూడదు. ఆయిల్ స్టవ్ మీద పెట్టగానే వేసేయండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కలర్ ఎలా ఉందో. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార వాటర్ వేసుకోవాలి. మనకి పాకం క్వాంటిటీ తగ్గట్టుగా పంచదార పాకం అయితే వేసుకోండి. పంచదార కరిగిన వెంటనే కొంచెం బెల్లం అయితే వేసుకోండి. కలర్ బాగా వస్తుంది. 2 యాలక్కాయలు అయితే వేసుకుంటే సరిపోతుంది. పాకం అయితే తీగ పాకం రానవసరం లేదు. మళ్ళీ పాకంలో వేసేకండి వెంటనే పాకం చల్లార్చాక వేసుకుంటే ఒక 10 మినిట్స్ ఉంటే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. పాకం అనేది అయితే బాగా పట్టుకుంటుంది. చూసారు కదా చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే వచ్చాయి. చాలామంది చేస్తుంటారు పగుళ్ళు అయితే వచ్చేస్తాయి. పగుళ్ళు రాకుండా ఉండాలంటే మనం వేడి వేడి నూనెలో అయితే వేయకూడదు. మళ్ళీ వేడి పాకంలో అయితే వేయకూడదు. పాకంలో వేసినా నూనెలో వేసినా వెంటనే పగుళ్ళు అయితే వచ్చేస్తాయి. చూసారు కదా గులాబ్ జామ్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. బయట స్వీట్ షాప్లో తినే గులాబ్ జామ్ లాగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి నేను గులాబ్ జామ్ ఎలా చేశానో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.